హలో ఫ్రెండ్స్, ఈక్విటీగా సమర్పించు మార్కెట్ సెట్ వీకెండ్స్కి స్వాగతం. ఇక ఈ వారం స్టార్టింగ్లో ఒక బ్రూటల్ సెల్ ఆఫ్ మనకి రావటం చూసాం. ట్యూస్డే రోజు అయితే ఎలక్షన్ కౌంటింగ్ రోజు మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ క్లోజ్ టు 2000 పాయింట్స్ పడింది. అంతే స్పీడ్గా వారాంతరం అంటే నెక్స్ట్ 3 డేస్లో వెనస్డే, థర్స్డే, ఫ్రైడే కలిపి టోటల్ రికవరీ రావటం చూసాం. ఒక మార్వలస్ ర్యాలీ అంటాం ఇలాంటి బిగ్ సెల్ ఆఫ్ తర్వాత టోటల్లీ రికవర్ అవటం. సో మనకి వీక్లీ చార్ట్లోకి వెళ్ళి చూస్తే కనుక ఒక హ్యూజ్ లాంగ్ లెగ్ డోజీ ఫార్మేషన్ జరిగింది. అంటే ఇక్కడ కూడా అన్సర్టనిటీ ఇంకా ఉంది అని దీనికి అర్థం. అండ్ ప్రాబ్లీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ఐ థింక్ ఈ వారం కూడా టచ్ చేసే ప్రయత్నం చేసింది. సో 23,337 ఏదైతే మండే రోజు ఎగ్జిట్ పోల్ తర్వాత హై ఓపెన్ అయిందో, సో ఆల్మోస్ట్ ఒక 20-30 పాయింట్స్ పక్కన పెడితే కనుక ఎండ్ ఆఫ్ ద డే అక్కడే మనం క్లోజ్ అవుట్ చేసాం. సో ఓపెన్ అండ్ హై ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అండ్ ప్రాబ్లీ క్లోజ్ కూడా నియర్ బై ఉంది. అండ్ ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ తర్వాత ఒక హ్యూజ్ ర్యాలీ కూడా రావటం చూసాం. సో ఇనిషియలీ బేర్స్ ఎవరైతే ఉన్నారో ఒక బిగ్ ట్రిగర్ తోటి మార్కెట్ ని కిందకి తీసుకురావడం జరిగింది. అండ్ అంతే స్పీడ్ గా బుల్స్ మళ్ళీ మార్కెట్లోకి రావటం చూసాం. సో ట్యూస్డే రోజు జరిగింది ఏంటి అంటే కనుక హెవీ లెవరేజ్ ఉన్న పొజిషన్స్ అన్ని కూడా కట్ అయిపోయాయి. సో జనరల్లీ మనం లాస్ట్ వీక్ అనుకున్నాం 22,710 ఏదైతే 3 to 4 వీక్స్ లో ఉందో అది కట్ అయ్యే ఛాన్సెస్ లేదు అని. బట్ జరిగింది ఏంటి అంటే కనుక ఎప్పుడైతే 22,710 కట్ అయిందో ఒక బిగ్ స్టాప్ లాసెస్ అనేది ట్రిగర్ అవటం చూస్తున్నాం. ఆర్ ఆల్గో ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివ్గా ప్లే అవటం చూసినాం. సో దానికి రిజల్ట్ ఏంటి అంటే కనుక లార్జ్ ప్లేయర్స్ ఎవరైతే హ్యూజ్ లెవరేజ్ లో ఉన్నారో వాళ్ళందరూ పొజిషన్స్ కట్ అవడం జరిగింది. అండ్ వీక్ హార్ట్స్ ఎవరైతే ఉంటారో మార్కెట్ ఇంత పడింది ఇంకా పడే ఛాన్సెస్ ఉంటుంది అని అలాంటి వాళ్ళని కూడా మార్కెట్ ఫ్లాష్ అవుట్ చేసేసింది. సో ఇది వెరీ గుడ్ ఇండికేషన్. ఎందుకంటే రానున్న రోజుల్లో మార్కెట్ ఇంత బిగ్ ఫ్లక్చుయేషన్ అనేది ఉండకపోవచ్చు. దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మనకి ఇప్పుడు జరిగింది ఏంటి అంటే కనుక మనీ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళలేదు. అది ఒక క్లియర్ ఎవిడెన్స్ మనకు కనపడింది. ఎందుకంటే మనం చూస్తే కనుక నిఫ్టీ పడినప్పుడు ఏ సెక్టర్స్ అండ్ ఏ స్టాక్స్ పడ్డాయో, పెరిగినప్పుడు డిఫరెంట్ సెక్టర్స్ అండ్ డిఫరెంట్ స్టాక్స్ పెరగటం చూసాం. సో ఒక బిగ్ సెల్ ఆఫ్ మనం అదానీస్ లో చూసాం ఈ వారం. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ హెవీగా సెల్ ఆఫ్ అవటం చూసాం. బట్ నిఫ్టీ టోటల్ రికవర్ అవ్వగలిగింది, కానీ ఆ స్టాక్స్ మాత్రం ఆల్మోస్ట్ టాప్ నుంచి చూస్తే కనుక ఒక 10% కిందనే క్లోజ్ అవటం చూసాం. వేరాజ్ అదర్ సెక్టర్స్ లైక్ ఐటీ ఇస్ ద బిగ్గెస్ట్ గెయినర్ గా మనం చెప్పుకోవచ్చు. సో స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 7 to 10% కూడా పెరగటం చూసాం ఈ వారంలో. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ ఇస్ వన్ మోర్ బిగ్ గెయిన్ అని చెప్పొచ్చు. స్టాక్స్ లైక్ లీవర్ కానీ లేకపోతే నెస్లే కానీ బ్రిటానియా ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ అవటం చూసాం. ఇక బిగ్గెస్ట్ మూవర్ అంటే కనుక ఆటో స్పేస్ గా చెప్పొచ్చు. రీజన్ ఏంటి అంటే కనుక ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అవన్నీ స్టాక్స్ కూడా మనకు వెనస్డేనే క్రాస్ అయిపోవటం చూసాం. సో నిఫ్టీ ఆల్మోస్ట్ హైస్ నుంచి ఒక 2.5-3% తక్కువ ఉన్నప్పటికీ ఆటో స్పేస్ లైక్ M&M కానీ, ఐషర్ మోటార్ కానీ, ఇవన్నీ హీరో మోటార్స్, బజాజ్ ఇవన్నీ కూడా ఒక న్యూ హైస్ రావడం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ వారం M&M 14% హై కూడా క్లోజ్ అవటం చూసాం. సో మనకి ఇంకా అదర్ సెక్టర్స్ ఏమైనా చెప్పుకోవాలంటే కనుక డాక్టర్ రెడ్డీస్ కానీ, దివీస్ కానీ, ఫార్మా స్పేస్ లో దేవడం ఎక్స్ట్రీమ్లీ గుడ్ గా చెప్పుకోవచ్చు. ఇక వీక్ అయిన స్టాక్స్ లో ఇందాకే అనుకున్నట్టు ప్రాబ్లీ అదానీస్ ట్విన్స్ కాకుండా మనకి అదర్ స్టాక్స్ లైక్ కోల్ ఇండియా, బీపీసీఎల్, ఓఎన్జీసీ కొంచెం ఎల్ఎన్టీలోంచి మనీ డెఫినెట్లీ మూవ్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. బికాస్ అది కూడా నెగటివ్ లో క్లోజ్ అయింది. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా స్వల్ప నెగటివ్ తో క్లోజ్ అవటం చూసాం. సో ఒక లాంగ్ లెగ్ డోజీ ఫార్మేషన్ జరిగింది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ ఒక కన్సాలిడేషన్ లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మేబీ 2000 పాయింట్స్ ఏదైతే ఒక బిగ్ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ అయిందో అంత ఉండకపోయినా కూడా నెక్స్ట్ వీక్ ప్రాబ్లీ ఒక 200 to 300 పాయింట్స్ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానికి ప్రధాన కారణాలు మనందరికి తెలిసిందే. వన్, మనకి మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ప్రాబ్లీ పార్లమెంట్ లో క్యాబినెట్ మినిస్టర్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ అనౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరికి ఏ పోర్ట్ఫోలియో వస్తుంది ఇవన్నీ కూడా. అండ్ దాని తర్వాత మనకు ఉండనే ఉన్నాయి. ఎవ్రీడే వన్ ఇండెక్స్ ఎక్స్పైరీ అవుతుంది. ఆఫ్ కోర్స్ ట్యూస్డే ఫిన్ నిఫ్టీ, వెనస్డే బ్యాంక్ నిఫ్టీ అండ్ థర్స్డే నిఫ్టీది వీక్లీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి స్మార్ట్ మనీ ఎక్కడ ప్లే చేస్తుందో దాని దగ్గర అక్కడ ఎక్కువ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ మనకు అనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకి 23,300 అరౌండ్ క్లోజ్ అవటం చూసాం మనం. నా ఐ థింక్ సపోర్ట్ పాయింట్స్ మనకి నెక్స్ట్ వీక్ మొత్తం కూడా 22,910 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ సపోర్ట్ ఆర్ ఇమీడియట్ సపోర్ట్ అంటాం. అండ్ దాని తర్వాత 20-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 22,650 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంటుంది. సో
మార్కెట్ ఇప్పుడు సెల్ ర్యాలీస్ నుంచి బై డిప్స్ అయిపోయింది కాబట్టి ఒక కీ కరెక్షన్ వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు బై డిప్స్. బట్ 2500 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకోవాలి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ కంపేర్ టు నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వారం బ్యాంక్ నిఫ్టీ హై చూస్తే కనుక 51,133 అండ్ లో చూస్తే 46,000, అంటే క్లోజ్ టు 10%, 10.5% కరెక్ట్ అయింది టాప్ నుంచి. బట్ రికవరీ వచ్చేసరికి 49,800, వే బిలో ఇట్స్ వీక్లీ హై 51,133 ఏదైతే ఉందో దాని కింద క్లోజ్ అవుట్ అని చూసాం. అంటే క్లోజ్ టు అబౌట్ 1,200-1,300 పాయింట్స్, ఒక 2% కింద క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. దానికి ప్రధాన కారణం మనందరికి తెలిసిందే, ఇక్కడ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అవడం బ్యాడ్లీ అని చెప్పొచ్చు. సో పిఎన్బి ఒక 3% పడింది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక 1.5% పడింది, అదే విధంగా ఎస్బీఐ 0.3% పడుతుంది చూసాం. ఇక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఈ వారం డెఫినెట్లీ కోటక్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లీడ్ తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే కనుక ప్రాబ్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక 30-35% వెయిటేజ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ కోటక్ బ్యాంక్ అయితే మల్టీ వీక్స్ హై అబోవ్ కూడా క్లోజ్ అవుతుంది చూసాం. ఇక అదర్ బ్యాంక్స్ ఏవైతే గెయిన్ అయ్యాయో వాటిలో మనం చూస్తే కనుక బంధన్, యాక్సిస్, ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా మనకి క్లోజ్ అవుట్ అని చూస్తాం. సో ప్రాబ్లీ మనకి బ్యాంక్ నిఫ్టీ ఈ స్టేజ్ లో సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే కనుక ఐ థింక్ 48,650 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ దట్ విల్ యాక్ట్ ఎస్ ఎ సపోర్ట్. అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు అబౌట్ 1000 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రాబ్లీ ఐ థింక్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 51,130 కాంకర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదు కాబట్టి ప్రాబ్లీ ఆ స్పేస్ బ్యాంక్ నిఫ్టీని కొంచెం ఈ టైంలో అవాయిడ్ చేయాలి. బట్ స్టీపర్ కరెక్షన్స్ వస్తే కనుక కొనే ప్రయత్నం చేయాలి 48,500 కింద స్టాప్ లాస్ పెట్టి. అండ్ మనకి ఎఫ్&ఓ స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ క్లియర్లీ పాజిటివ్ లో ఉంది మనకి ఐటీ స్పేస్ గా చెప్పుకోవచ్చు. మెనీ సెకండ్ రంగ్ ఐటీ లైక్ కోఫోర్జ్ కానీ, బిఎస్ సాఫ్ట్ కానీ, ఎల్టీ మైంట్రీ, ఓఎఫ్ఎస్ఎస్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావడం చేసాం. అండ్ ఫ్యూ స్టాక్స్ న్యూ లైఫ్ టైమ్ హైకి హిట్ అవడం చేసాం లైక్ ఏబిఎఫ్, ఆర్ఎల్ ఇవన్నీ. ఇక్కడ కూడా ఎఫ్ఎంసీజీ తేవడానికి ఎక్స్ట్రీమ్లీ గుడ్, కోల్పాల్, డాబర్ కానీ, మ్యారికో కానీ ఇవన్నీ బాగా చేశాయి. అండ్ సెకండ్ రన్ ఫార్మా కూడా సర్ప్రైజింగ్లీ ఇట్ హస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ యాక్చువల్లీ. సో అరబిందో ఫార్మా కానీ, డాబర్, బయోకాన్ కానీ, గ్రాన్యూల్స్ కానీ, లౌరస్ కానీ ఇవన్నీ కూడా ఒక ఎక్స్ట్రీమ్ బై పాయింట్స్, ఐ మీన్ ఒక ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ అనేది ఎగ్జిబిట్ చేశాయి. సో అదర్ స్టాక్స్ ఈవెన్ ఫార్మా స్పేస్ కాకపోయినా హెల్త్ స్పేస్ లో డాక్టర్ పార్క్ ల్యాబ్, మెట్రోపాలిస్ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. అగైన్ ఇక్కడ ఆటో స్పేస్ లో మనం చూస్తే కనుక బ్యాటరీ కంపెనీ ఏదైతే ఉందో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ హాస్ టర్న్ గుడ్. సో ఏది అండర్ పర్ఫార్మ్ చేసింది ఎఫ్&ఓ స్పేస్ లో అంటే కనుక ఇట్స్ క్లియర్లీ ఎవిడెంట్ క్యాపిటల్ గూడ్స్. ఏదైతే లాస్ట్ 2 వీక్స్ లో ఒక బంపర్ ర్యాలీ రావటం చూసాం, వాటిల్లో కొంచెం మంచి ప్రాఫిట్ టేకింగ్ అనొచ్చు, లేదంటే షిఫ్ట్ ఆఫ్ మనీ ఫ్రమ్ పర్ఫార్మింగ్ సెక్టర్ టు మేబీ కొంచెం అండర్ ఓన్ స్టాక్స్ అనొచ్చు. ఏదైనప్పటికీ ఏబీబీ, సిమెన్స్ అండ్ కమిన్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ అదాని గ్రూప్ షేర్స్ ఏసీసీ అండ్ అంబుజా రికవర్ కాలేకపోయాయి. అఫ్ కోర్స్ లోస్ నుంచి కొంచెం రికవర్ అయినా కూడా ఫుల్లీ రికవర్ అనేది జరగలేదు వాటిల్లో. అగైన్ పిఎస్యు స్పేస్ ఇక్కడ చాలా వీక్ గా ట్రేడ్ అయింది, రైట్ ఫ్రమ్ బిఈఎల్, భారత్ ఫోర్జ్ కానీ, లేకపోతే బీపీసీఎల్, క్యాన్ బ్యాంక్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఐఆర్సిటిసి, ఎన్ఎండిసి, ఎన్టీపీసీ, పిఎఫ్సి, ఆర్ఈసి ఇవన్నీ కూడా ఒక నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది, నెగటివ్ లో క్లోజ్ అవుతుంది చూసాం ఇన్ఫాక్ట్. సో మనకి ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే కనుక అగైన్ అండ్ అగైన్ ఈవెన్ క్యాష్ సెగ్మెంట్ లో కూడా మనీ హాస్ మూవ్డ్ అవుట్ ఫ్రమ్ గుడ్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి కొంచెం అండర్ ఓన్ స్టాక్స్ లోకి మనకి షిఫ్ట్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్తే కనుక బికాస్ మనం తెలంగాణ అండ్ ఆంధ్ర వాసులం కాబట్టి లోకల్ కంపెనీస్ లో ఎక్కువ ధ్యాస మనం పెడతాం జరిగింది ఇక్కడ చార్ట్స్ చూసేటప్పుడు. సో ఆల్ ద కంపెనీస్ పొలిటికలీ కనెక్టెడ్ కాకుండా కూడా రేపొద్దున ఇన్ఫ్రా డెవలప్మెంట్ విజయవాడలో ఆర్ అమరావతిలో అవుతే కనుక ఏ స్టాక్స్ కి బెనిఫిట్ అవుతుందో ఆ స్టాక్స్ అన్ని కూడా బంపర్ ర్యాలీ రావటం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ హెరిటేజ్ పోర్ట్ ఆల్మోస్ట్ 50% పెరగటం చూసాం, అమరారాజా బ్యాటరీ అబౌట్ 30% పెరగటం చూసాం. అదేవిధంగా ఎన్సీసీ ఒక స్టేజ్ లో 260కి వచ్చిన ఎన్సీసీ అగైన్ ఒక న్యూ హై 325 దగ్గర రావటం చూసాం. ఏదన్నా యు నేమ్ ద స్టాక్, పోకర్న, నవా ఇండియా, లేదంటే వీక్ స్టాక్స్ లైక్ ఎన్ఎఫ్సిఎల్ కానీ, లేదంటే రామ్కి కానీ ఇవి కూడా ర్యాలీ రావటం చూసాం. ఇంకా అవంతి ఫీడ్, కేసీపీ, ఇన్ఫాక్ట్ మొన్నటిదాకా బిలో 200-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అయిన సాగర్ సిమెంట్. సో ఇవన్నీ పెరగటానికి కారణం ఏంటి అంటే కనుక రేపు పొద్దున అమరావతి డెవలప్ అవుతుంది, అక్కడ ఒక బిగ్ ఇన్ఫ్రా పుష్ అనేది ఉంటుంది, దానికి సిమెంట్ అండ్ స్టీల్ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. అఫ్ కోర్స్ ఎగ్జిక్యూట్ చేసేది ఇన్ఫ్రా కంపెనీస్ కాబట్టి ఈ నేమ్స్ అన్ని కూడా మనం బాగా పెరగటం చూసాం. ఇక రియల్ ఎస్టేట్ నేమ్స్ లో ఒక మంచి మూవ్ రావటం చూసాం. సో ప్రెస్టీజ్ కానీ, శోభా కానీ ఒక న్యూ హై రావటం చూసాం. అఫ్ కోర్స్ రేమాండ్స్
దో ఇట్స్ ఏ టెక్స్టైల్ కంపెనీ ఇప్పుడు నౌ రియల్ ఎస్టేట్ కంపెనీగా చూస్తున్నారు. బికాస్ దానిలో ఒక న్యూస్ కూడా రావటం చూసాం. ఒక 2000 క్రోర్స్ వరకు వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని మానిటైజ్ చేస్తారన్న వార్తతోటి రెమౌంట్ కూడా ఒక న్యూ హై దగ్గర క్లోజ్ అవటం చూసాం. ఇక హై బీటా నేమ్స్ లైక్ ఐఏఎఫ్ఎల్ గానీ, లేదంటే ఐపీఎల్ గానీ, లేకపోతే అదర్ స్టాక్స్ లైక్ స్పెషాలిటీ కెమికల్స్ లక్ష్మి ఆహ్, ఆహ్, ఎల్ఎక్స్ కెమికల్స్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూస్తున్నాం. బట్ ఇక్కడ మనం కేర్‌ఫుల్‌గా ఉండాల్సింది ఏంటి అంటే గనుక 30, 40 ఆర్ 50% స్టాక్స్‌ని కంప్లీట్‌లీ అవాయిడ్ చేయాలి. అంటే ఇట్స్ నాట్ దట్ దే ఆర్ బ్యాడ్ స్టాక్స్ బట్ రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్‌గా ఉండదు. స్టాక్స్ ఏవైతే నియర్ టు 20 డే మూవింగ్ యావరేజ్ ఉన్నాయో వాటిల్లో స్టాప్ లాస్ పెట్టుకొని కొనే ప్రయత్నం చేయాలి. ఇక ర్యాలీస్ వచ్చినప్పటికీ స్టాక్స్ ఏవైతే 200 డే మూవింగ్ యావరేజ్ బిలో ఉంటాయో వాటిని కంప్లీట్‌లీ అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ ఇక్కడ కూడా పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ఎక్కువ వీక్‌నెస్ ఎగ్జిబిట్ చేశాయి. బీఈఎంఎల్ గాని, బిడిఎల్ గాని, జీఎండీసీ గాని, రైల్‌టెల్, ఆర్‌బీఎన్ఎల్ ఇవన్నీ గూడా. ఇక జేపీ మోర్గన్‌లో దేర్ ఈస్ నో రెస్పైట్. సో, ఈ వారం అంతా గూడా ఎవ్రీడే 5% లోవర్ సర్క్యూట్స్ తోటి 25% దాకా క్రాక్ ఔట్ అని జూసినాం ఆ గ్రూప్‌లో. సో, అది ఈ ఇది ఈ వారం విశ్లేషణ. అండ్ నెక్స్ట్ వీక్ గూడా కన్సాలిడేషన్‌లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో, స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వి షుడ్ బి వెరీ, వెరీ సెలెక్టివ్. సో, హరి ఏం లేదు. మార్కెట్ మనకి డెఫినెట్‌లీ ఆపర్చునిటీ ఇస్తుంది. ఒకవేళ ఇక్కడ మిస్ అయిపోయి ఒక 10, 15% పెరిగినా గూడా ఈ రేట్స్‌లో అయితే ఒక కరెక్షన్స్ దొరుకుతుంది. ఎందుకంటే ఇంకా ఈవెంట్స్ చాలా అన్‌ఫోల్డ్ అయి ఉండాలి. స్టెబిలిటీ ఎలా ఉంటుందో గవర్నమెంట్‌ది ఆ స్ట్రెస్ టెస్ట్ అనేది మనకి బడ్జెట్ వరకు తెలుస్తుంది. దాని తర్వాత అగైన్ మనకి రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జూలై నుంచి ఇండివిడ్యువల్ స్టాక్స్ అనేది వాళ్ళ రిజల్ట్స్‌ని బట్టి రియాక్ట్ అవుతుంటాయి. సో, హరి పడకండి ఎవరు గూడా. ఐ థింక్ టాప్‌లో పెరిగిపోయినాయి, మిస్ ఔట్ అయిపోయాము అన్న ఫీల్ మాత్రం ఎవరు ఉంచుకోవద్దు. బికాస్ మార్కెట్స్ ఆర్ ఆల్వేస్ దేర్. ఆపర్చునిటీస్ ఆల్వేస్ వస్తాయి కాబట్టి ఓన్లీ థింగ్ ఏంటంటే రైట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు ఇన్వెస్ట్ ఒక మంచి ప్రైస్ పాయింట్స్ వచ్చినప్పుడు. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.